ఏం మాణిక్యం, ఆ గిదేనా నీ పెంపకం? ఎవ్వరిని పడితే వాళ్ళని చిన్న పెద్ద తేడా తెలవకుండా నోటికెంతొస్తే అంత అరుచుడేనా? ఆయన నా తెలవక అడుగుతా, నా బిడ్డ నీ ఇంటి ముందెందుకు ఆగుతాడు? ఎందుకు హారన్ కొడతాడు? నీ కూతురే ఆగనట్టు చేస్తుందేమో. అంటే నాకు జమ చేయనీకే నీ కూతుర్ని ఎరేస్తున్నావా మాణిక్యం? అర్బకో అర్పుల పౌరుషం చూపించుడు కాదు, ఆడపిల్లల్ని అదుపులో పెట్టుకొని నేర్చుకో. లంకమ్మా, ఇంకా ఒకే ఒక్క మాట ఎక్కువగా మాట్లాడినా నేను ఊరికే వదలను. నేను గిట్లొదల్ని అసలు వడ్డీ కలిపి మీ ఇల్లే తీసేసుకుంటా. నువ్వు తీసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఊరుకోకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తానా? రోజు మా ఇంటి ముందుకొచ్చి వెధ వేషాలు వేస్తున్నాడని మీ కొడుకుని జైల్లో పెట్టిస్తా. కుందరా, లోపలికి రా. కుందనా, నాన్న చెప్తున్నారు కదా, పద. రాదులక్క. అక్క రా. చాలా నన్ను ఆవిడ అన్ని అనరాని మాట్లాడడమే కావాలా నీకు? అది కాదక్క. ఎందుకే ఊళ్ళో అందరితోనూ గొడవలు పడ్డావు, అవి ఇంటికి తీసుకురావడం అవసరమా చెప్పు? అక్క, మాణిక్యం, ఈ నెలాఖరులోగా నా పైసలు నా కట్టుకుంటే ఈ ఇల్లుండదు, నువ్వు ఈ ఊర్లోనే ఉండవు. పోదరా బిడ్డ. యాదుంచుకో, పోదరా. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు స్వర్ణ. నీ లోటు లేకుండా పెంచగలిగాను, కానీ నీ బాధ్యతని పూర్తిగా నెరవేర్చలేకపోయాను. స్వర్ణ లేకపోతే మాణిక్యానికి విలువ లేదు అని ఇవాళే తెలిసింది. నీతోనే అన్ని పోయాయి స్వర్ణ. ఊళ్ళో
చాలా మంది మాణిక్యం అసమర్థుడు, మాణిక్యం పిల్లలకు పెళ్లి చెయ్యడా అని అనుకుంటుంటే విని బాధపడడం తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఏం చెయ్యను చెప్పు. చేతుల్లో డబ్బు లేదు, సంపాదించడానికి రెక్కల్లో సత్తువ లేదు. ఆ రంగం అన్న మాటలకు నా మీద నాకే అసహ్యం వేసింది. చచ్చిపోదామనుకున్నాను, కానీ నేను లేకపోతే పిల్లలు అనాథలైపోతారు స్వర్ణ. నా పరిస్థితి అర్థం చేసుకునేమో పిల్లలు కూడా మౌనంగానే ఉంటున్నారు. కానీ జనం మా నాన్న మమ్మల్ని బతకని మాటలు ఈటలై గుండెను కుళ్ళబొడుస్తున్నాయి. భరించలేకపోతున్నాను స్వర్ణ. నువ్వు ఉండుంటే ఓదార్పు దక్కేది. ఈ 10 రూపాయలతో చాక్లెట్స్ కొనుక్కో. ఏం తింటావు నాన్నమ్మా చెప్పు, నేను వడ్డిస్తాను. నువ్వు తిన్నా, నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టే. మై స్వీట్ నాన్నమ్మ, బంగారు కొండ. పెద్దమ్మా ఈ వడ పెట్టుకో. చాలు నాన్న. పోనీ పూరి చాలా బాగుంటుంది. వద్దు. సరే ఈ చట్నీ అయినా వేసుకో, చాలా బాగుంటుంది. కౌస్తు, కొసరి వడ్డించటం మీ పెద్దమ్మకేనా, మాకు లేదా? ఆహా, నేను తింటే నీ కడుపు నిండిపోతుందని చెప్పావు కదా నాన్నమ్మా. నేను తింటూ ఉంటాను, నువ్వు చూస్తూ ఉండు, నీ కడుపు నిండిపోతుంది. అమ్మ భడవా. కౌస్తుభ్, ఈ మధ్య నువ్వు మాటలు బాగా నేర్చావురా. ఇదంతా నీ ట్రైనింగే కదా అత్తయ్య. చూసారా పెద్దనాన్న, నా ట్రైనింగ్ ఏనంట. మరి ఎవరి మనవడనుకున్నావు? ఒకప్పుడు బిజినెస్ మూటలతో చేసేవాళ్ళు, ఇప్పుడు మాటలతో చెయ్యాలి. అవి నా మనవడికి పుష్కలంగా ఉన్నాయి. అవును రుద్ర, కనిష్క వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్కి నాన్న. ఫ్లైట్ దిగగానే మన ఇంటికి వస్తామన్నారు. ఓహో,
రుద్రా, ఈ విషయం ఇప్పటిదాకా మాకు చెప్పలేదే? కనీసం ఇంట్లో ఒక్క ఏర్పాటు కూడా చేయలేదు. కంగారు పడకండి అత్తయ్య. ఇల్లు బాగోలేదని, ఏర్పాట్లు బాగాలేవని తిరిగి వెళ్ళిపోవడానికి వచ్చేది పరాయి వాళ్ళు కాదు. స్వయాన నా తమ్ముడు, నా మేనకోడలు. అది పుట్టినప్పుడే ఈ ఇంటి కోడలని నిర్ణయించాము. ఇప్పుడు మనం చేయాల్సింది ఇంటి పనులు కాదు, పెళ్లి పనులు. భగవంతుడా, నా మనసుకు నచ్చిన అమ్మాయి గురించి తెలియక నేను టెన్షన్ పడుతుంటే వీళ్ళేంటి కనిష్కతో పెళ్ళంటున్నారు? కౌస్తుబ్, తినడం ఆపేసి దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు కదమ్మా. ఇంకా అర్థం కాలేదా కాంచనా? కాబోయే పెళ్ళాం కనిష్క గురించే. కానీ నా మనసు మాత్రం నిన్ను మర్చిపోలేకపోతుంది. నిన్ను చూసిన కళ్ళతో ఇంకొకరిని చూడను అంటుంది. ప్లీజ్ ఇంకొక్కసారి కనబడు. బ్రేకింగ్ న్యూస్. నగరంలో దొంగల బీభత్సం. వృద్ధ దంపతుల హత్య, నగలు 10 లక్షల క్యాష్ చోరీ. అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇంట్లో కూడా చోరీ. నగర కమిషనర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి దొంగల్ని పట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. నువ్వొక్క మాట జారినా మీరినా తిన్నగా వెనక్కి వెళ్ళలేవు. కుందనా, నన్నే అవమానించి పంపావుగా. ఇప్పుడు నేను చెయ్యబోయే దాంతో నువ్వే కాదు, నీ కుటుంబం మొత్తం సిగ్గుతో చచ్చిపోయేలా చేస్తా. ఊరు చేరారా? మీరు చెప్పిన ఇంటి దగ్గరే ఉన్నాను మేడం. చెప్పిందంతా గుర్తుంది కదా? తేడా రాకూడదు. పని పూర్తి చేసి ఫోన్ చేస్తాను. గుడ్. అలాగే మేడం. కుందనా, నాతోనే పెట్టుకున్నావు కదూ? రేపొద్దున్న కల్లా మీ బతుకులు తెల్లారిపోతాయి. అమ్మా, ఎవరమ్మా లోపల? ఎవరండి?
అమ్మా, నా పేరు సింహాచలం. ఇది నా భార్య నమస్తే మహాలక్ష్మి. అమ్మా. మాది మేడిచెర్ల. పక్కూర్లో పెళ్లికొచ్చాం. ఆటోలో తిరిగి వచ్చేటప్పటికి 9:30 లాస్ట్ బస్ వెళ్ళిపోయింది. ఎటూ వెళ్ళలేని పరిస్థితి. మీకు ఇబ్బంది లేకపోతే ఈ వరండాలో పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతాం అమ్మా. మాకేం అభ్యంతరం లేదు. అక్క నువ్వు రా. రా. ఏమైందే? అసలు అభ్యంతరం లేదు అంటున్నావేంటి? ఎవరు కూడా తెలీదు. ఎలా పడుకొనిస్తాం? పైగా ఇంట్లో బంగారం ఉంది. పాపం బయటే పడుకుంటాము అంటున్నారు కదా. చూస్తుంటే నిజంగానే పెళ్లికొచ్చిన వాళ్ళలానే ఉన్నారు. పడుకోనిస్తే పుణ్యమేగా. అయ్యో, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అంటారు. అది తెలుసుకో అక్క. ఏం పర్లేదులే, నువ్వుండు. అక్క మాకేం ఇబ్బంది లేదు, మీరు పడుకోండి. పొద్దున్న వెళ్ళిపోవాలి. అలాగే అమ్మా. చాపా దిండు పంపిస్తాను. ఇక్కడే ఉండండి. భోజనం కూడా పెట్టరాదు? పెళ్లికొచ్చామన్నారు కదా, లేకపోతే పెట్టేదాన్నే. అబ్బా, ఎవరమ్మా? పెళ్లికొచ్చారట నాన్న. బస్సు మిస్ అయిందంట. బయటే పడుకుంటామన్నారు. నేను సరే అన్నాను. ఏమైనా కావాలేమో అడగకపోయావా? అయ్యో, కుందన వెళ్ళి వాళ్ళకి. అరే వెళ్ళు, వెళ్ళు. ఎదుగోండి, దోమలుంటాయి, జాగ్రత్త. అలాగే. కనక మేడల వారి స్టేటస్ ప్రతి విషయంలోనూ క్లియర్గా కనపడాలి. వీవీఐపీస్ అంతా వస్తారు. మర్యాదలు ఘనంగా ఉండాలి. పెళ్లికొచ్చిన వాళ్ళకి వెండి గిన్నెలు ఇద్దామా అక్క? రత్నమాల, స్వర్ణ ప్యాలెస్ ఓనర్స్ మీ వెండేంటి? బంగారు కుంకుమభరణలే ఇద్దాం. కాని పెళ్లికి ఇవ్వడాలు పుచ్చుకోడాలు ఏముంటాయి? శక్తిమాల, ఏంటా పిచ్చివాగుడు? పిచ్చివాకుడు కాదు వదినా, పంచాంగం స్పష్టంగా చెప్తుంది. కాకౌలకి ఈ సంవత్సరం పెళ్లి యోగం లేదు. కా అంటే కనిష్క, కౌ అంటే కౌస్తుబ్. వాళ్ళ పెళ్లి జరగదని నాకైతే అనుమానంగా ఉంది. ముందు నీ జాతకం సరిగ్గా చూసుకో. అత్తారింటికి వెళ్లే యోగం ఉందో లేదో. కాంచన, మాటలు తినగారా నువ్వు? అది ఇక్కడుంటే నీకేం నష్టం? మావయ్య, అది నువ్వింకేం మాట్లాడకు. నువ్వు అనడమో మేం వినడమో అంతా జరిగింది. ఇది అక్కడ లేక వెళ్ళకపోవడం కాదు. ఒక్కగానొక్క కూతురని గారాబంగా పెంచుకున్నాం. అత్తారింటికి వెళ్తే పనులు చేయలేక అలసిపోతుంది. అంతేకాని అక్కడికి వెళ్ళలేక కాదు. దీన్ని వదిలి మేము ఉండలేక. కనిష్కకి కౌస్తుబ్కి పెళ్ళవ్వదు అంటోంది. నేననడం కాదు, పంచాంగం చెప్తుంది. చూడండి మావయ్య, ఇది వరుస. అంటుందమ్మా, అంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళది. శాస్త్రాలపై నాకు దీనికి నమ్మకం ఎక్కువ. మీరు చాదస్తమంటారు, మేం మిమ్మల్ని నాస్తికత్వం అంటాం. మీ దారి మీది, మా దారి మాది. అభిప్రాయాలకి కాపురాలకి ముడిపెడితే ఎలా? ఇదేమైనా గతిలేందల్లా ఉందనుకుంటున్నారా? నేనేం అలా అనలేదు మావయ్య. ఎలా అన్నా అర్థం అదే కదమ్మా. అయినా నీకెందుకే ఎప్పుడు పంచాంగం శకనం మచ్చలో అంటుంటావు, అందరితో మాటలు పడుతుంటావు. రా వెళ్దాం. కనిష్కకు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు నాన్న. తనకు నాకు పెళ్ళేంటి? కాకౌలకి ఈ సంవత్సరం పెళ్లి యోగం లేదు. కా అంటే కనిష్క, కౌ అంటే కౌస్తుబ్.
మనం లేపేయాల్సింది ఆహారాన్ని.